అత్యంత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? మన ప్రభు నింటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఇర్మియా గ్రంథంలో నుంచి 31వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథంలో నుంచి 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మా తండ్రి అనే దేవుడు ఈరోజు మనకి ఎంత ఆనందము కలుగజేస్తానంటున్నాడు, సంతోషాన్ని కలుగజేస్తానంటున్నాడు. చంటి బిడ్డ దుఃఖపడి ఏడుస్తూ ఉంటాడు. దుఃఖపడి ఏడుస్తున్నప్పుడు తల్లి ఏదో అవసరంగా పని చేసుకుంటూ ఉంటుంది కదా. చంటి బిడ్డ వాడు దుఃఖించి ఏడుస్తూ ఉంటాడు, చాలా ఏడుస్తూ ఉంటాడు. కొందరు వేరే వాళ్ళు వచ్చి ఎత్తుకుంటారు, కానీ వాడు ఏడుపు ఆగడు. తన బంధువులు వచ్చి ఎత్తుకున్నప్పుడు వేడుపు ఆగడోడు, ఇంకా దుఃఖిస్తే ఏడుస్తూ ఉంటాడు. కానీ తన తల్లి వచ్చి ఎప్పుడైతే ఎత్తుకుంటుందో ఆ ఏడుపు కాస్త వాడు నిలిపేసి ఆనందంగా ఉంటాడు తల్లి ఒడిలో. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. ఈరోజు లోకంలో ఎంతో మంది ఉన్నప్పటికీ మనం ఎవరు కూడా మన దుఃఖాన్ని మన కష్టాన్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. సంతోషాన్ని ఇచ్చేవారు ఎవరు లేరు. మన విచారాన్ని కొట్టివేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ తండ్రి యొద్ద ఎప్పుడైతే తండ్రి మన యొద్దకు వచ్చి ఆయన చేతుల్లో మనల్ని ఆదరించి సంతోషాన్ని ఇచ్చి మన విచారాన్ని కొట్టివేసి దేవుడే అంటున్నాడు. హల్లెలూయా. మనల్ని కన్న తండ్రి ఆయన మాత్రమే మనం ఎత్తుకున్నప్పుడు మన దుఃఖము ఆగిపోతుంది, మన యొక్క విచారము కొట్టివేయబడుతుంది అనమాట. ఆనందంగా ఉంటాం మనం, సంతోషము మనకి వస్తుంది అనమాట. ఎప్పుడైతే తండ్రి మనం ఎత్తుకుంటాడో, తల్లి మనం ఎత్తుకుంటుందో, ఎందుకంటే వాళ్ళు మనల్ని కన్న తల్లి తండ్రి కాబట్టి ఈరోజు ఆత్మీయంగా దేవుడు మనల్ని ఎన్నో మొక్కులు మొక్కి కన్నాడు కాబట్టి ఆయన ఎత్తుకున్నాడంటే మన దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది, మన విచారాన్ని కొట్టివేస్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన 30 అధ్యాయంలో 5వ వచనంలో కూడా సాయంకాలం ఏడుపు వచ్చి ఉదయమున సంతోషం కలుగుతుందని చెప్తుంది దేవుని వాక్యం. సాయంకాలం అంతా కూడా నడుస్తుంటావు, కానీ ఉదయకాలంలో దేవుడిని మనకి సంతోషాన్ని ఇస్తానని చెప్తుంది దేవుని వాక్యం. సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన. విచారాన్ని కొట్టివేశాడు దేవుడు ఆయన. ఆయనకు సమస్తం ఎరిగిన దేవుడు. ఆయన చేతులు అన్నీ ఉన్నాయి. యెషయా గ్రంథంలో కూడా 61వ అధ్యాయం 3వ వచనంలో దుఃఖించు వారికి ఆయన ఉల్లాస వస్త్రములను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఇచ్చే దేవుడు అంటున్నాడు ఆయన. బాధపడకు. ఈరోజు దుఃఖపడుతున్నావా? శ్రమల గుండా వెళుతున్నావా? దుఃఖమునకు బదులుగా ఆయన చూడండి, ఆయన దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరించేస్తాడు. ఉల్లాసం, ఆనందం నీకు కలుగజేస్తాడు ఆయన. దుఃఖమునకు ప్రతిగా ఆనందం కలిగజేస్తాడు. భయపడకండి. అదే యెషయా గ్రంథం 51:11లో కూడా సంగీత నాదములతో సీయోనుకు వచ్చేదురు. దేవుని సన్నిధానికి నువ్వు ఆనందంగా పాటలు పాడుతూ వెళ్ళిపోతున్నావు. నీ దుఃఖము నాట్యంగా మార్చబడబోతుంది. నీకు ఆనందం కలుగజేయబోతున్నాడు దేవుడు. నీ దుఃఖాన్ని తొలగించి విచారాన్ని కొట్టివేసి నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆమేనండి, ఆమేన్, హల్లెలూయా. సీయోనుకు వచ్చుతావు నువ్వు సంతోషమును వారి తలల మీద ఉండును. ఈ తల మీద చూడండి ఆ భారము, ఆ దుఃఖము, ఆ విచారం కొట్టివేసి నీ తలపైకి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు దేవుడు. సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. అదే యెషయా గ్రంథం 35:10లో కూడా చూడండి, వారి తలల మీద నిత్య ఆనందం ఉండును. తలల మీద ఉన్న భారం అంతా తొలగించి దేవుడు, ఉన్న కష్టాన్ని తొలగించి దేవుడు నిత్య ఆనందం నీకు కలుగు చేయబోతున్నాడు. వారు ఆనంద సంతోషంలో గలవారై వచ్చేదురు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది అంటున్నాడు దేవుడు. ఇంకా ఉండదు నీ కుటుంబంలో దుఃఖము, నిట్టూర్పు అవన్నీ కూడా ఎగిరిపోతాయి. ఈరోజు సంతోషంగా ఆనందగానాలు పడుతూ నువ్వు సీయోనుకు తిరిగి వస్తావు, దేవుని సన్నిధికి వస్తావు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధానికి ముఖంలో చిరునవ్వు లేదు, దుఃఖపడుతూ వస్తూ ఉండేదాడి కదా. ఆ దుఃఖాన్ని కాస్త తొలగించి దేవుడు విచారణ కొట్టివేసి నువ్వు ఆనందంగా మందిరానికి కీర్తన పాడుతూ వచ్చే మాదిరిగా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చూడండి, కాబట్టి ఆయన చూడండి దుఃఖమునకు ప్రతిగా మనకి ఆనంద తైలమును, సంతోషమును మనకు కలుగజేయబోతాడు అన్నమాట. దుఃఖము నిట్టూర్పును ఇక మీదట ఎగిరిపోతాయి అని చెప్తుంది దేవుని లేఖనాలు. హల్లెలూయా. దుఃఖము, నిట్టూర్పు అన్నీ కూడా
నీకున్న శ్రమ బాధ దేవుడు కొట్టివేసి నీకు ఆనందం ఇవ్వబోతున్నాడు. సంతోషం ఇచ్చి ఆదరిస్తానంటున్నాడు దేవుడు. నీ సంతోషాన్ని ఇచ్చి నీ కుటుంబాన్ని నేను ఆదరిస్తాను, భయపడకు అంటున్నాడు దేవుడు. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేస్తాను అంటున్నాడు. విచారము వికారము అవన్నీ కూడా మన ముఖాలు ఎప్పుడు కూడా లజ్జింపుకున్నట్లు ఆయన ఆనందం కలుగజేస్తా అంటున్నాడు దేవుడు. ఆయన తట్టు చూస్తావా? నువ్వు ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తావా? ఆయన ఎరిగిన వారిగా ఉంటావా? ఖచ్చితంగా నీ దుఃఖము తొలగిపోయి సంతోషం ఇచ్చే దేవుడు అంటున్నా మన దేవుడు. ఆయన ఎప్పుడైతే మనం ఆదుకుంటాడో మనకు ఆ దుఃఖము ఏడుపు అంతా కూడా ఆగిపోతుంది. ఆనందము తల్లి ఒడిలో మనం తండ్రి ఒడిలో ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉంటాము, చిరునవ్వుతూ ఉంటాం అన్నమాట. దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలిగిన గాక. కాబట్టి మీరు ఈరోజు ఇక దుఃఖం అంతా కూడా తొలగిపోతుంది. ఆనందంగా ఉండండి. ఈ తలల మీద చూడండి నిత్య ఆనందం ఉండబోతుంది. తలలపైన నిత్య ఆనందము ఉండబోతుంది మన తలలపైన. ఎందుకంటే సర్వ సృష్టికర్తని దేవుడు, ఆయనకు సమస్తం సాధ్యం కాబట్టి ఆయన చేయగలడు. నీ దుఃఖాన్ని కొట్టివేయగలడు ఆయన. దుఃఖము చూడండి విచారము ఎగిరిపోవును, దుఃఖమును నీ యొక్క కష్టం అంతా కూడా ఎగిరిపోతుంది, ఉండదు చెప్పిన దేవుని లేఖనాలు. గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మందు నమ్ము విశ్వాసం ఉంచు, ఆయన ముందు నమ్మిక ఉంచు. ఎదురు చూడు, కొంచెం లేట్ అయినా ఆలస్యమైనా పర్వాలేదు, ఎదురు చూడు. ఖచ్చితంగా దేవుడు నీ దుఃఖాన్ని ఎగిరిపోయేటట్లు చేస్తాడు. విచారమును కొట్టివేసి ఆనందం సంతోషము ఈరోజు మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. వాగ్దానం చేసే దేవుడు గొప్ప దేవుడు. ఆయన మాట ఎప్పుడు తప్పుడు. ఆయన వాగ్దానం చేస్తే నెరవేర్చే గొప్ప దేవుడు. ఆమె నేను ఖచ్చితంగా ఈరోజు నీ యొక్క దుఃఖం అంతా కూడా ఎగిరిపోబోతుంది. నీ కష్టము నిట్టూర్పు అంతా కూడా తొలగిపోతుంది. నిట్టూర్పు పెడుతున్నావా? ఉన్న సమస్యలను బట్టి నిట్టూపోయి దేవుడు తొలగిస్తానంటున్నాడు. ఎగిరిపోతే ఇంక ఉండవు. ఆనందము సంతోషము నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. నిన్ను ఆదరిస్తానంటున్నాడు దేవుడు. ఆయన చెప్తే ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. మనుషులు మరి కపటోపాయములు చేస్తారు, కానీ దేవుడు అలా చేసే దేవుడు కాదు. ఖచ్చితంగా ఆదరిస్తాడు ఆయన. చేస్తానంటే చేసే తీరుతాడు దేవుడు. ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ దుఃఖాన్ని కొట్టివేయునుగాక, ఆదరించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు. కృప కలిగిన దేవుడు ప్రభా నాయన, ఈరోజు ఎంతోమంది నాయన ప్రభా దుఃఖము నిట్టూర్పుతో బాధపడుతున్నారో వాళ్ళని ఆదరించి సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. అయా దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుందన్నావు తండ్రి. ఇక ఉండకుండా నాయన కుటుంబాల్లో ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి నాయన వాళ్ళ తలలపైన నిత్యానందము ఉంటుందన్నావు. వాళ్ళు పాటలు పడుతూ సీయోనుకు వస్తారని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. వాగ్దానం నెరవేర్చిన ఆయన సహాయం చేయండి. వాళ్ళ కుటుంబంలో సంతోషము, వాళ్ళని ఆదరించి ఆనందము సంతోషము కలుగు చేయమని ప్రార్థిస్తూ అయా ఉద్యోగం లేని ఉద్యోగం తెచ్చేయండి తండ్రి. వాహం కాని వారికి వాహం తెచ్చేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం తెచ్చేయండి ప్రభా. శ్రమలో ఇరుకులు ఇబ్బందులు ఉన్నారని నాయన విడుదల తెచ్చేయండి తండ్రి నాయన ప్రభా. రోగులందరినీ ముట్టి స్వస్థపరచమని సమస్తగంత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.